హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు ఈ వీడియో అయితే చాలా కాలం కిందట తీసిందనమాట. ఇంచుమించు ఒక 3-4 మంత్స్ బ్యాక్ తీసిన వీడియో. ఇక్కడే మన హైదరాబాద్లోని దక్షిణ బద్రీనాథ్ అని చెప్పి మేడ్చల్ డిస్ట్రిక్ట్లోనైతే ఉన్నదనమాట. కొత్తగా ఇది టెంపుల్ అయితే కడుతున్నారు. బద్రీనాథ్ టెంపుల్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే మోడల్లో అయితే ఈ టెంపుల్ కడుతున్నారంట. మా రిలేటివ్స్లో ఒకళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు అయితే ఫొటోస్ షేర్ చేశారు. నాకు బాగుంది అనిపించింది. సరే ఒకసారి మనం హైదరాబాద్లోనే ఉన్నాం కదా, చూసేద్దామని చెప్పి ఎక్కడ ఏంటి డీటెయిల్స్ అన్నీ అడిగితే వాళ్ళైతే డీటెయిల్స్ చెప్పారు. మేడ్చల్ డిస్ట్రిక్ట్లో అయితే ఇది ఉందని చెప్పారనమాట. అందుకని మేము కూడా అయితే ఇంకా వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఆఫ్టర్నూన్ నుంచి మేమైతే ఇక్కడికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా మాకు రావడానికైతే 1 అవర్ పట్టింది. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చిన్నగా స్టాల్స్ అయితే చుట్టూరా ఓపెన్ చేసి ఉన్నాయన్నమాట. ఇప్పుడిప్పుడే ఇంకా డెవలప్ అవుతోంది. ఏరియా అంతా చాలా పెద్ద ఏరియాలో అయితే ఇది కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నది. ఇంకా చుట్టూరా అయితే చిన్న స్టాల్స్, టిఫిన్ కని ఇలాగా టీస్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయన్నమాట. ఇక్కడ చెప్పులు పెట్టుకుందుకైతే ఇలాగా స్టాండ్ లాగా ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళి ఫస్ట్ అయితే మేము చెప్పులు ఇప్పేసాము. పెద్దగా జనాలు అయితే ఎవరూ లేరు, ఈవినింగ్ టైం కాబట్టి అనుకుంటా. మరి మార్నింగ్ అయితే ఎలా ఉంటుందో తెలీదు. అయితే ఇంకా ఒకసారి వెళ్ళొచ్చిద్దామని చెప్పి ఇంకా మేము లోపలికైతే వెళ్తున్నాం అనమాట. చుట్టూరా చూశారు కదా, ఇంకా చాలా బిల్డింగ్స్ అయితే కడుతున్నారు. ఇంకా కొంచెం కాలంలో బాగా అయితే ఇది డెవలప్ అవుతుంది. ఇంకా సైడ్ నుంచి మెట్లు అయితే ఉన్నాయన్నమాట. చూశారు కదా, లోపలికి వెళ్తున్నాము. 2 సైడ్స్ లోపలికి వెళ్ళే దారిలోని 2 సింహాలను అయితే ఇక్కడ ఇలాగైతే ఏర్పాటు చేశారనమాట. సేమ్ మన బద్రీనాథ్ టెంపుల్ ఎలా అయితే ఉంటుందో అదే మోడల్లోని అవే కలర్స్ కూడా అనమాట చేసి వీళ్ళైతే ఇది కన్స్ట్రక్షన్ చేశారు. అంత దూరం మనం బద్రీనాథ్ వెళ్ళలేము అనుకున్న వాళ్ళైతే ఫస్ట్ అయితే ఇది చూడొచ్చు. ఇది చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఇలానే మనకు అక్కడ బద్రీనాథ్లో కూడా ఉంటుంది. అయితే దేని విలువ దానిదే, ఎక్కడ స్థలాన్ని బట్టి దాని విలువ అయితే ఉంటుంది కదా. కానీ అంత దూరం మేము వెళ్ళలేము అని గనక ఎవరైనా బాధపడుతున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇదైతే మీరు వెళ్ళి విజిట్ చేయండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. చాలా ఇది తక్కువ క్రౌడ్ కూడా ఉంది. ఎందుకంటే కొత్తగా కట్టిన టెంపుల్ కాబట్టి ఇంకా ఎవరికి అంతగా తెలియదు అనమాట ఇది. అందుకని చెప్పేసి పెద్దగా జనాలు అయితే లేరు. ఫుల్గా అన్ని సీసీ కెమెరాలు అన్నీ కూడా పెట్టారనమాట. ఫ్యాన్స్, లైట్స్ అన్నీ కూడా బాగానే ఏర్పాటు చేశారు. లోపల కూడా చూశారు కదా ఎంత బాగా చేశారు అని. అంతా కూడా మొత్తం లోపల కూడా ఇవన్నీ కూడా కట్టారనమాట. ఇంకా ఇదైతే లోపల దేవుడు అనమాట. చూశారు కదా, బద్రీనాథ్ టెంపుల్లో ఎలాగైతే ఉంటుందో అలానే ఇక్కడ ఉంటుందన్నమాట లోపల విగ్రహాలన్నీ కూడాను. ఇంకా ఇక్కడ సైడ్కి కూడా ఈ ద్వారపాలకులు ఉంటారు కదా వాళ్ళనమాట, సైడ్కి ఇదన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఫొటోస్, వీడియోస్ అయితే ఎలా ఉన్నది, అందుకే నేనైతే ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట. లోపలంతా కూడా ఈ విధంగా ఉన్నది. ఇది మెయిన్ డోర్ అనమాట. ఈ డోర్లోంచి మనం లోపలికి అయితే వస్తాము. సెక్యూరిటీ కూడా ఇక్కడ బాగానే ఉంది. చాలామంది సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ పండిట్స్ అందరూ కూడా అక్కడ మన బద్రీనాథ్ అటుపక్క ఎలాంటి వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళే అనమాట, నార్త్ ఇండియన్సే. ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత చుట్టూరా కూడా ఇలా చిన్న టెంపుల్స్లా కట్టి వీటిలో కూడా ఇలాగ విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారనమాట. ఒక 4-5 చుట్టూరా కూడా ఇలాగ టెంపుల్స్లా కట్టి వీటిలోనే ఏర్పాటు చేశారు. చూశారు కదా, వీటికి కొంతమంది ఫోటోలు తీయొద్దు అని చెప్పారు కానీ ఆల్మోస్ట్ అందరూ తీసుకున్నారు. అందుకే నేనైతే ఇక్కడ వీడియో ఫొటోస్ అయితే తీశాను. వాళ్ళు క్యాలెండర్స్ కోసం అని చెప్పేసి వాళ్ళు కూడా ఇలాగ ఫోటోలు అయితే తీస్తున్నారంట చెప్పారు. ఇంకా చూశారు కదా, ఇలాగ బయటకు వచ్చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట మొత్తం అంతా టెంపుల్. ఇక్కడ లిఫ్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే మెట్లు ఎక్కలేని వాళ్ళు ఎవరైనా ఉంటే లిఫ్ట్లో వస్తారని చెప్పి. అయితే మేము వెళ్ళే టైంకి ఇంకా లిఫ్ట్ అయితే పూర్తిగా అవ్వలేదన్నమాట. అందుకని మేమైతే మెట్లు ఎక్కే వెళ్ళాము. ఇక్కడ అర్చన దానికి ఎంత అనేది కూడా ఈ బోర్డులో అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే ఇవేవి ఇంకా జరుగుతున్నట్టుగా లేదు, జస్ట్ దర్శనం మాత్రమే అవుతున్నది. ఇవేవి టికెట్స్ అవి ఇంకా ఎక్కడ ఇస్తున్నట్టుగా మాకైతే కనిపించలేదు. ఇంకా ఇది చుట్టూరా కూడా కారిడార్స్ అయితే ఉన్నాయి. ఆ కారిడార్స్లో చుట్టూరా కూడా ఇలాగనమాట ఫొటోస్ అవి తీసుకోవడానికి వీలుగా కూడా ఉన్నాయి. చుట్టూరా ప్రదక్షిణం చేసినట్టు కూడా అవుతుందన్నమాట ఈ కారిడార్స్లో. ఇంకా మేమైతే ఇట్లాగా పక్క నుంచి అయితే బయటకైతే వచ్చేసాము. బయట కూడా ఒక చిన్న టెంపుల్ లాగా అయితే కట్టారు. ఆ టెంపుల్లోని మన పరమేశ్వరుడు, పార్వతీదేవి అలాగే వినాయకుడు కూడా ఉన్నారనమాట. ఇంకా అక్కడ చుట్టూరా కూడా మంచి పెద్ద ప్లేస్లో అయితే కట్టారు కాబట్టి ఇంకా చాలా అయితే ఏవో బిల్డింగ్స్ అవి బ్యాక్ సైడ్కి అంతా కూడా కడుతున్నారు. మరి అవి ఏంటో ఇంకా పూర్తిగా అయితే తెలియదు అనమాట. ఇక్కడైతే డొనేట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యండి అని చెప్పేసి స్లిప్లు అయితే పెట్టుకొని కూర్చున్నారనమాట. ఇదే కిందకు వచ్చిన తర్వాత టెంపుల్ అనమాట. వినాయకుడు
ఈశ్వరుడు పార్వతీదేవి ఉన్నారు. ఇక్కడ చిన్న టెంపుల్ అయితే కట్టారు. ఈ టెంపుల్ని చూసుకొని పైకి వెళ్ళాలన్నమాట. ఇంకా ఇక్కడ దర్శనం అయితే పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత మేమైతే వెనక్కి వచ్చేసాము. ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ లాగా ఇప్పుడిప్పుడే ఏర్పాటు చేస్తున్నారు. అక్కడైతే టీ కాఫీ అన్నీ కూడా దొరుకుతున్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా టాయిలెట్స్ అవి కూడా ఇంకా ఇక్కడెక్కడ కట్టినట్టుగా లేదు. కొంచెం ఫ్యూచర్లో ఇంకా డెవలప్ అయిన తర్వాత కడతారేమో. పక్కన బిల్డింగ్స్ అయితే కడుతున్నారు కదా, అందులో డెవలప్ అయిన తర్వాత కట్టొచ్చు నేనైతే అనుకుంటున్నాను. ఇంకా దర్శనం అయితే చాలా బాగా అయింది. బద్రీనాథ్ క్షేత్రంలో అయినట్టుగానే అయిందనమాట. ఇంకా మా శ్రీజ పాప డ్రైవింగ్ చేస్తానని చెప్పేసి కార్ ఎక్కి కూర్చుంది. ఇది దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము అక్కడి నుంచి ఇంకా చిలుకూరు అయితే వెళ్ళాము. ఎందుకంటే ఎప్పుడో మాకు చాలా కాలం కిందట ఒక చిన్న మొక్క అయితే ఉండిపోయింది చిలుకూరులోని. అప్పుడు ప్రదక్షిణాలు చేద్దామని చెప్పేసి చేస్తూ ఉంటే సగంలోని మా వాళ్ళు అయితే బయటికి తీసుకొచ్చేసారనమాట. అందుకని చెప్పి మేము అప్పుడు పూర్తిగా ప్రదక్షిణాలు చేయడం అవ్వలేదు. అప్పటి నుంచి మనసులో ఉండిపోయింది. చాలా చిన్నప్పుడు మేము వెళ్ళాము చిలుకూరు. ఆ తర్వాత మరి ఇన్నాళ్ళ నుంచి హైదరాబాద్లో ఉంటున్నా సరే మాకైతే వెళ్ళటానికి అవ్వలేదు. సరే ఇంత దూరం ఎలాగో వచ్చాం కదా, చిలుకూరు కూడా చూసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి చిలుకూరుకి అయితే మేము వెళ్తున్నాము. ఇందులో ఈ చిలుకూరులోని దర్శనాలు 6:30తో క్లోజ్ అనమాట. మేము బయలుదేరడమే ఈవినింగ్ 3 o'clock బయలుదేరాం. అక్కడే 4:30 అలా అయిపోయింది. 4:35 మధ్యలోని ఇంక ఇక్కడి నుంచి చిలుకూరు వచ్చేసరికి 5:30 దాటిపోయిందనమాట. ఇది రథం, ఈ రథంలోనే ఊరేగిస్తారు. చిలుకూరుకి అయితే మేము వచ్చేసాము. ఈ రథంలోని దేవుణ్ణి ఊరేగిస్తారు. ఇది చిలుకూరు బాలాజీ టెంపుల్ అనమాట. ఇదే ఎంట్రన్స్. ఇంకా మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. లోపల ఫొటోస్ వీడియోస్కి అయితే ఎలో లేదనమాట. అందుకని మరి మేమైతే పెద్దగా ఏం ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోలేదు. చూశారు కదా, అందరూ ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా వీసాల దేవుడు అంటారు. ఎందుకంటే వీసా పాస్పోర్ట్ గురించి మొక్కుకున్న వాళ్ళకి బాగా వెంటనే పని అయితే జరుగుతుందంట. అందుకని చెప్పేసి ఇక్కడ ప్రదక్షిణాలు అయితే చేస్తారు. ఇక్కడ ప్రదక్షిణాలు ఎలాగంటే ముందు మన కోరిక చెప్పుకొని ఒక ప్రదక్షిణం చేయాలంట. మన కోరిక తీరిన తర్వాత వచ్చి 11 ప్రదక్షిణాలు చేయాలంట. అక్కడ గుడి దగ్గర అయితే ఇది రాసి ఉన్నది. మేము ఆల్రెడీ ఇంతకుముందు మా మొక్కు ఉండిపోయిందని చెప్పేసి మేమైతే 11 ప్రదక్షిణాలు అయితే చేసాము. ఇక్కడ కూడా లేట్ అయిపోతుంది, ఇంకా గుడి మళ్ళీ క్లోజ్ చేసేస్తారు అన్నారని చెప్పి తొందరగా దర్శనం అయితే మేము చేసేసుకున్నాము. దర్శనం చాలా బాగా అయింది. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత బయటకు అయితే వచ్చేసామన్నమాట. అప్పటికి చీకటి అయిపోయింది. ఎందుకంటే ఇది మేము డిసెంబర్ జనవరి మధ్యలోని ఆ టైంలోని తీసిన వీడియో అనమాట. అందుకని తొందరగా అయితే ఇక్కడ చీకటి అయిపోయింది. చూసారు కదా, ఇదిగో ఇక్కడ బయట ప్రదక్షిణాలు ఎలా చేయాలి అనేది కూడా బోర్డు అయితే పెట్టారు. ఇంకా మేము దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాం. 6:30తో ఇక్కడ గుడి అయితే క్లోజు. ఎందుకంటే ఇది కొంచెం పల్లెటూరు ఏరియాలా ఉంటుందన్నమాట. చాలా లోపలికి వస్తే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది. ఎవరైనా కనుక ఈ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా మేమైతే ఈ దర్శనం చేసేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ కూడా బయట స్టాల్స్ లాగా ఉన్నాయన్నమాట. ఆ స్టాల్స్లోని చూశారు కదా, ఇవన్నీ ఇలాగా కర్రవి, చెక్కవి, ఇంకా రాతివి అన్నీ కూడా ఇలాగా ఉన్నాయి. వీటన్నిటికీ ఒక వీడియో అయితే తీసుకున్నా. ఇక్కడైతే ఏం కొనలేదు మేము, జస్ట్ అలా ఒక వీడియో అయితే తీసుకుని అయితే వచ్చేసాం అనమాట. కానీ ఈ చిన్న చిన్న ఈ రుబ్బురోళ్ళు అటువి ఇలాంటివి నాకు చాలా బాగా నచ్చాయి. మా ఆయనకి అన్నాను కొనమని చెప్పి, కానీ ఎందుకమ్మా వద్దు అని చెప్పేసి అన్నారు. అందుకే మరి అయితే తీసుకోలేదు. కానీ చాలా బుజ్జిబుజ్జిగా చాలా బాగున్నాయి అనమాట. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. ఎందుకంటే మళ్ళీ మేము వెళ్ళేసరికి మాకు ఒక 1.5 hour 2 hours లాగా పడుతుందన్నమాట మళ్ళీ మా ఇంటికి వెళ్ళేసరికి. అందుకని మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయన్నమాట. కాస్త అలా ముందుకు వెళ్ళిన తర్వాత ఒక దగ్గర పబ్లిక్ టాయిలెట్స్ అయితే ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ కోసం అయితే చెప్తున్నాను. ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ అయిపోయి వచ్చేసామన్నమాట. మా శ్రీజ పాపకైతే ఇది కొన్నారు మా అమ్మ వాళ్ళు. దాంతో చక్కగా సరదాగా ఆడుకుంటుంది. కాఫీ తాగడానికి, టీ తాగడానికి అని చెప్పేసి ఒక దగ్గర అయితే మా అమ్మ వాళ్ళు ఆగారు. ఆగిన తర్వాత అక్కడైతే ఈ బొమ్మ కనిపించిందని కొన్నారనమాట. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మదర్స్ హోమ్ టిప్స్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇంతవరకు మీరు ఎవరైనా కనుక ఈ దక్షిణ బద్రీనాథ్కి కానీ అలాగే మన చిలుకూరు బాలాజీకి కానీ వెళ్ళినట్లయితే ఎవరెవరు వెళ్ళారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మేమైతే ఇంకా రిటర్న్ అవుతూ ఉంటే ఇక్కడ ఒక మంచి శివలింగం కనిపించింది. వెళ్ళేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. రిటర్న్ అవుతున్నప్పుడైతే తీశాను. కానీ వెళ్ళేటప్పుడు చాలా బాగా కనిపించింది. ఇక్కడ చీకటి అయిపోయింది కదా, అందుకని అంత బాగా కనిపించలేదు. ఇంకా వచ్చేస్తూ ఉంటే ఇక్కడ మన ఐకియా మాల్ ఉంది కదా, అక్కడ అయితే చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎందుకంటే మేము వచ్చేసరికి 7-7:30 దాటిందనమాట. 8 మధ్యలో ఉంది. ఇంకా ఫుల్గా ఆఫీసులన్నీ వదిలే టైం కదా. చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. మాకు ఇక్కడే ఒక 1 hour లాగా అయిపోయిందనమాట. ఇంక ఈ ట్రాఫిక్ దాటుకుంటూ మేము ఇంటికైతే వచ్చేసరికి 9 o'clock అయిపోయింది. ఇంటికి వచ్చేసి కాస్త టిఫిన్ తినేసి మేమైతే పడుకున్నాం. ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుంది. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.